రైట్, మొత్తానికి రౌండ్ కు ఎన్నికల ఫలితాలు అయితే మారుతున్నాయి. 25 నియోజకవర్గాలకు సంబంధించి రిజల్ట్స్ అయితే తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది అన్నదైతే తెలుస్తోంది. 10 సీట్లలో బీజేపీ, ఆప్ ఈ రెండు పార్టీలకు సంబంధించి కొన్ని వందల ఓట్ల తేడాతో మాత్రమే అభ్యర్థులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 14 సీట్లలో చూసుకుంటే కనుక 3000 మెజార్టీ మాత్రమే కనిపిస్తోంది. సో సెకండ్ రౌండ్ తర్వాత మనం చూస్తున్నాం కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్న వాళ్ళు కాస్త ముందంజలోకి వచ్చారు. కేజ్రీవాల్ కేవలం ఒక 363 ఓట్ల మెజార్టీతో కొనసాగుతూ ఉంటే అటు మనీష్ సిసోడియా 3000 పైచిలకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. కీలకంగా చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించి చాలా కీలక నేతలు కైలాష్ గెహ్లాట్ కానివ్వండి, కపిల్ మిశ్రా, తర్వీందర్ సింగ్ వీళ్ళందరూ కూడా ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తర్వీందర్ సింగ్ కేజ్రీవాల్ మీద పోటీ చేశారు, ఈయన ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. మొత్తానికి రెండో రౌండ్ తర్వాత కూడా ఇంకా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. 40 సీట్లలో బీజేపీ లీడ్లో ఉండగా 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ బాద్లీలో లీడ్లో ఉన్నప్పటికీ కూడా కాసేపు క్రితం వెనుకంజలోకి వెళ్ళిపోయింది. ఇక మిగతా పార్టీలు ఏవి కూడా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు ఢిల్లీ ప్రజలు అన్నదైతే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఏవైతే రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని అటు ఎగ్జిట్ పోల్స్ చెప్పినా రాజకీయ విశ్లేషకులు చెప్పిన అదే చెప్పారు. ప్రస్తుతం అదే రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ కిషోర్ ఉన్నారు అప్డేట్ అందించడానికి. కిషోర్, చెప్పండి, ఇప్పటి వరకు అందిన రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్. ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయినట్లు కూడా సమాచారం. 4 రౌండ్లలో చూసుకున్నట్టయితే అధికారికంగా ఇప్పటికే ఈసీ 40 సీట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 40 సీట్లలో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 27 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా ఖాతా తెరవలేదనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారికంగా ఈసీ కొద్దిగానే 2 రౌండ్లకు మాత్రమే ప్రకటించినప్పటికీ అనధికారికంగా మనకున్న సమాచారం మేరకు 43 సీట్ల వరకు కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటడంతో అంటే 70 స్థానాలకు గాను 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా చెప్పుకోవచ్చు. 36 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఢిల్లీలో పాగా వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా వరకు కూడా బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. కొన్ని మాత్రం 35 నుండి 36 అంటే మ్యాజిక్ ఫిగర్ కు 1-2 అటు ఇటుగానే మాత్రమే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే బీజేపీ 50 సీట్ల వరకు ఆధిక్యంలో ఉన్నది. అనంతరం కాలంలో చూసుకున్నట్లయితే రౌండ్ కు కొంత ఆధిక్యం ఆమ్ ఆద్మీ పార్టీ సైతం కొద్దిగా గట్టి పోటీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కేజ్రీవాల్ తో పాటు సీఎం అతీసీ అలాగే మనీష్ సిసోడియా వంటి వారు కూడా స్టార్టింగ్ లో కొంత వెనుకబడ్డారు. ఇప్పుడిప్పుడే 100-200 ఓట్ల తేడాతో కొంత ముందంజ ఉన్న కేజ్రీవాల్ తో పాటు సిసోడియా కూడా 100 నుండి 200 ఓట్ల ముందంజలో మాత్రమే ఉన్నారు. అయితే ఇంకా రౌండ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఏ క్షణంలో ఏదైనా జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగా కొంత బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వెనుకబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ పుంజుకొని బీజేపీ అభ్యర్థులకు ధీటుగా ముందుకు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు బీజేపీ పార్టీ మాత్రం కొంత గట్టి పోటీ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా 40 సీట్లకు పైనే గెలుస్తామని కూడా ఆ పార్టీ నాయకులు సైతం చెబుతూ వస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చివరి క్షణం వరకు మేము చివరి క్షణం వరకు అంటే 1 గంట వరకు ఆగితే గానీ ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పలేం. ప్రజలు ఇప్పటికీ తమకు 3వ పట్టం కట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పట్టం కట్టేందుకు ఢిల్లీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి చెప్పలేమనే అభిప్రాయాన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ కూడా కానరాని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్య నేతలు కూడా ఎవరు కూడా పోటీలో కూడా కనబడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఓట్ల షేరింగ్ పర్సెంటేజ్ లో చూసుకున్నట్లయితే మొత్తంగా ఢిల్లీ గత ఎన్నికలు 5వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించి 60% పోలింగ్ శాతం నమోదైనప్పటికీ అయితే అందులో 50% గతంలో కంటే ఎక్కువ ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ ని బీజేపీ గెలుచుకుందనే చెప్పవచ్చు. అయితే 50% వరకు కూడా ఇప్పటి వరకు జరిగిన విశ్లేషణ బట్టి చూస్తే 50% ఓట్లను బీజేపీ పార్టీ సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 43% ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా తెలుస్తుంది. రాను ఇప్పటి వరకు 17-20 సీట్ల వరకు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 27-28 వరకు
వచ్చింది. అయితే మ్యాజిక్ ఫీవర్ కు అటు ఇటుగా రెండు పార్టీలు కూడా మ్యాజిక్ ఫీవర్ కు దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, చివరి క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా అటు బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలుపు గుర్రాలు రన్నింగ్ లో ఉన్న గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక చోటుకు చేర్చే పనిలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల స్వతంత్రులు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ముందంజలో ఉన్న నేపథ్యంలో వారిని కూడా కలుపుకునే దిశలో ఆ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే పావులు కలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ క్యాంపు రాజకీయాలు అవసరమయ్యే దిశలో కొంత ఉన్న నేపథ్యంలో ఎవరైతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో క్యాంపు రాజకీయాలు కొద్దిగా ప్లాన్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే పూర్తిగా బీజేపీకి వన్ సైడ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంత గట్టి పోటీ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికి మాత్రమే 4 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 6 రౌండ్ల వరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హోరాహోరీగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరికి మధ్య హోరాహోరీ పరిస్థితి తలెత్తే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు ముఖ్య నేతలు కూడా వెనుకంజలో ఉండి ఇప్పుడిప్పుడే 100-200 ఓట్ల తేడాతో ఉండడం పట్ల మాత్రం కొంత ఆమ్ ఆద్మీ పార్టీ నిరాశ చెందినట్లు కూడా తెలుస్తుంది. అది కేజ్రీవాల్ లాంటి వారు, మనీష్ సిసోడియా లాంటి వారు పార్టీ అగ్రనేతలు అంత 100-200 ఓట్ల తేడాలతో ఉండడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నిరాశ ఎదురవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ 43 స్థానాల్లో ఆధిక్యంతో ఉండడం పట్ల ఆ పార్టీకి సంబంధించిన నేతలు అటు కేంద్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలకు సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా 36 మ్యాజిక్ ఫిగర్ ను ఈసీ అఫీషియల్ గా ప్రకటించిన దానిలోనే 36కు పైగా స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో ఉందని ఈసీ ప్రకటించింది. 16 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ ఆధిక్యంలో ఉందని ఈసీ ప్రకటించింది. అయితే అది అనధికారికంగా చూసుకున్నట్లయితే మనకున్న ఏజెంట్లను బట్టి మాత్రం 25 స్థానాలకు పైగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. 43 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరో 6 రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మరికొద్ది క్షేపట్లో ఎప్పుడు ఏది జరుగుతుందో అనే ఉత్కంఠ మాత్రం పార్టీ శ్రేణుల్లో ఏర్పడుతుంది. అయితే గట్టి పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుందనే చెప్పవచ్చు. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఇంకా ఫలితాలు అంటే మధ్యాహ్నం 1 గంట సమయంలో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దానికి సందిట్లో సడేమి అన్న